హాయ్ అండి, నేను మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి. ఈరోజు మనము నువ్వులు టమాటా పచ్చడి చేసుకున్నామండి. అందుకని కప్పు నువ్వులు తీసుకున్నాను, 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను, 4 టమాటాలు కట్ చేసి పెట్టాను, 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నానండి, 1 ఎల్లుల్లిపాయ రంజలు తీసి పెట్టాను, కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టాను. ఇప్పుడు మనము ఈ నువ్వులు ఈ జీలకర్ర ముందు ఆయిల్ వేయకంటే వేపుకోవాలండి. వేపుతానండి నేను. ఇప్పుడు రెండు వేపేసుకుందాం. గొండి కళాయి పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, నువ్వులు వేస్తున్నానండి. నువ్వులు కొంచెం చిట్టుపెట్లు ఆడేలాగా వేపుకోవాలండి. ఈ నువ్వులు ఇలా కలుపుతానే ఉండాలండి, మళ్ళీ అడిగి మాడిపోతాయి కదా, నువ్వులు ఉట్టినే మాడిపోతాయి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలండి. నువ్వులు కొంచెం కలర్ మారేలాగా వేపుకుంటే చాలు. ఇలా కలుపుతానే ఉండాలండి, లేకపోతే మాడిపోతాయి, ఉట్టినే మాడిపోతాయి నువ్వులు. చూడండి, ఇంక ఈ నువ్వులు వేగిపోయినాయి. ఈ కలర్ వస్తే చాలండి, మళ్ళీ మాడి వాసన వచ్చేస్తుంది పచ్చడి. ఇప్పుడు మనం వేరే ప్లేట్లో వేసేసుకుందామండి. ఇవ్వండి, జీలకర్ర కూడా వేస్తున్నాను. ఈ జీలకర్ర కూడా కొంచెం వేపుకుంటే సరిపోద్ది. ఈ జీలకర్ర కూడా వేగిపోయిందండి. మనం ఆ నువ్వుల్లోనే ఈ జీలకర్ర కూడా వేసేసుకుందాం. ఇవ్వండి, నువ్వుల్లోనే వేసేస్తున్నాను, చల్లారుతుంది. ఇప్పుడు మనం టమాటా పోపు వేసుకుందాం. ఇవ్వండి, అదే కళాయిలో నూనె వేసుకుంటున్నాము. 4 స్పూన్లు నూనె వేసానండి. ఇప్పుడు ఆ నూనెలో ఈ పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి, టమాటాలు కూడా వేసేస్తున్నానండి. ఇదిగోండి, రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నాను ఈ టమాటాల్లోనే. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం కదండి, ఈ మొత్తం ఇలా కలిసిలా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టుకుందామండి. 5 నిమిషాలు అయితే మగ్గిపోతాయి. ఇంకోండి, మూత పెట్టేస్తున్నాను. ఇంకోండి, చూడండి, టమాటా ఇలా మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందులో చింతపండు చూపించాను కదండి మీకు, ఈ చింతపండు కూడా నేను ఇందులో వేసేస్తున్నాను. ఈ వేడికి మెత్తగా అయిపోతుంది. 2 నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆపేసుకుందామండి. ఇంకోండి, ఇంక ఇది మగ్గిపోయింది కదా, మనము స్టవ్ ఆపేసుకొని చల్లారి పెట్టుకుందామండి. ఇంకండి, పచ్చడికి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు చల్లారే కదా మిక్సీ వేస్తున్నానండి. ఫస్ట్ మనం నువ్వులు జీలకర్ర వేసుకోవాలండి ఫస్ట్, మళ్ళీ టమాటా వేస్తే నువ్వులు నలగవు కదా. ఇంకోండి, నువ్వులు నలిగిపోయాయి కదా, ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుందాం ఇందులో. ఇంకోండి, టమాటా పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను. ఇంకోండి, టమాటా పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకున్నాం కదా, మిక్సీ పట్టేసుకుందాం ఇంకోసారి. ఇంకోండి, పచ్చిదే కొత్తిమీర కూడా వేస్తున్నాను, ఇందాక చూపించాను కదండి మీకు. ఈ కొత్తిమీర వేసి ఒక్క ట్రిప్పిలో తిప్పి ఆపేసుకుందామండి. చూడండి, నలిగిపోయింది. ఇలా నలిగితే చాలండి, మళ్ళీ మరీ ఎక్కువ మెత్తగైనా బాగోదు. ఇంక ఇది నలిగిపోయిందండి, తీసేస్తున్నాను బౌల్లోకి. ఇంకోండి, ఈ నువ్వులు టమాటా పచ్చిమిరపకాయలు వేసి చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి పచ్చడి మాత్రం. ఇలా చేసుకుంటే వేడి వేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే మాత్రం టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి. ఇలా చేసుకుంటే ఆ నువ్వుల పచ్చడి ఏంటి అనుకుంటారు, కానీ ఈ నువ్వుల పచ్చడి తింటే మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. అలా ఉంటుందండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా చేసుకుంటే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేసేయండి నువ్వులు టమాటా పచ్చడి ఎలా ఉంటుంది అన్నది.